వెల్కమ్ టు ఐబీటీవీ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్ నగర్ లో కౌన్సిలర్ మాణిక్యం ఆధ్వర్యంలో నిర్వహించిన మాణిక్యం అన్న యువసేన ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. సుమారు 20 రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోటీల్లో ఆంగ్రీ చిత్తాస్ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆంగ్రీ చిత్తాస్ జట్టుకు 40,000 నగదు చెక్కును బహుమతిగా అందజేశారు. రన్నర్ అప్ గా నిలిచిన రాయల్ అటాకర్స్ జట్టుకు 20,000 నగదు బహుమతి ప్రదానం చేశారు. అంటే మాణికన్న దయ వల్ల ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులల్లో అన్ని వర్గాల నుంచి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులతోనే అద్భుతమైనటువంటి ప్రీమియర్ లీగ్ క్రికెట్ చేసిండు. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. యువతను సరైన దారిలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఆయన బాధ్యతగా ఫీల్ అయినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రీమియం లీగ్ చాలా అద్భుతంగా నిర్వహించారు. అదేవిధంగా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్ని కూడా గౌరవనీయులు చైర్మన్ గారి చేతుల మీదుగా చేయించిండు. సో ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్లేయర్స్ కు అది మన మధ్యలో ఉన్నటువంటి అన్నలు, ప్రజాప్రతినిధులు, పెద్దలు, రాజకీయ నాయకులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అదేవిధంగా ఇలాంటి టోర్నమెంట్లు ఎన్నో జరుపుకోవాలి. ఎంతో మందిని పిల్లలని మంచి బాటలో నడిపించడానికి ఈ నెల రోజులు మాకు సహకరించినటువంటి ప్రతి ప్లేయర్కు ప్రతి అజీజ్ నగర్లో గత నెల రోజుల కిందటి నుండి ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ జరగడం జరుగుతున్నది. దానికి ఆర్గనైజర్గా ముంజగల్ల మాణిక్యం, కౌన్సిలర్ మొయినాబాద్ మున్సిపాలిటీ. యువకులను చెడు అలవాటు కావద్దనే ఉద్దేశంతో యువత శరీర దారుఢ్యం ఉండాలని చెప్పి పెంపొందించాలని చెప్పి ఉద్దేశంతో మంచి టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఈ టోర్నమెంట్ విజయవంతమై ఈరోజు ఫైనల్ మ్యాచ్కు మేము రావడం జరిగింది. దీనికి ఉద్దేశించి ఏంటంటే మంచి సందేశం, ఒక నాయకుడు మంచి సంకల్పంతో ఉన్నాడని సమాజానికి ఒక మంచి మెసేజ్ను పంపడం జరిగింది. నాయకులు అనే వాళ్ళు కూడా మాణిక్యం లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మనం సమాజంలో సేవ చేయడం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే చేసే మనం ప్రతి పనిలో ఏంటంటే స్వార్థమే ఉంటుంది. ప్రతి నాయకుడు కానీ ప్రతి మనిషి ఎవరైనా కానీ స్వార్థమే ఎక్కువ ఆలోచన చేస్తారు. నిస్వార్థంగా ఈరోజు నెల రోజుల నుంచి జరుగుతుందంటే దానికి ఎన్నో ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ఈరోజు మంచి కార్యక్రమము. దాంట్లో భాగంగానే ఏంటంటే ఇవాళ డయాస్ పైన కూడా అంబేద్కర్ ఆశయ సాధనలలో ఉండాలని చెప్పి ఆయనను జ్ఞాపకం చేస్తూ డయాస్ మీద ఆయన ఫోటో